అమ్మ అంత్యక్రియలకు కూతురి భిక్షాటన. నిర్మల్ జిల్లాలో ఒంటరి మహిళ ఆత్మహత్య. అంతిమ సంస్కారాల నిర్వహణకు 11 ఏళ్ల కుమార్తె ప్రయాస. ఎంత ఘోరం అండి ఇది. చూడండి, తల్లి చనిపోయిందట ఆత్మహత్య చేసుకొని. 11 ఏళ్ల పాప అమ్మ అంత్యక్రియల కోసం భిక్షాటన చేస్తున్నదట. దేశం రాష్ట్రం వెలిగిపోతుంది కదా. ఆర్థిక సహాయం చేస్తున్న ముధోల్ సర్కిల్ పోలీస్ సిబ్బంది ఎప్పుడో లోకం తెలియని సమయంలో తండ్రిని కోల్పోయిన బాలికను 10 ఏళ్లుగా అమ్మే అన్నీ తానై పెంచింది. కాయ కష్టం చేస్తూ బిడ్డను సాకిన ఆ తల్లి మద్యానికి బానిసై కుటుంబ భారం మోయలేక ఆత్మహత్య చేసుకొని కన్న కూతురిని అనాథగా వదిలేసి వెళ్ళిపోయింది. తనని అనాథ చేసి వెళ్ళిపోయిన అమ్మ అంత్యక్రియల నిర్వహణకు ఆ చిన్నారి పడగూడని కష్టం పడ్డది. చేతిలో డబ్బు లేకపోవడంతో భిక్షాటన చేసింది. మానవత్వం ఉన్న ప్రతి గుండెను కదిలించే ఈ ఘటనపైన ఏబిఎన్లో కథనం ప్రసారం అవగా స్పందించిన పలువురు ఆ బాలికకు అండగా నిలిచి మానవత్వం చాటుకున్నారు. నిర్మల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా తానూరు మండలం బేల్ తరోడా గ్రామానికి చెందిన మేర గంగామణి 36 సంవత్సరాల ఆమెది. భర్త 10 ఏళ్ల క్రితం చనిపోయిండు. దుర్గా 11 సంవత్సరాల కుమార్తె ఉన్నది. ఆ పాప కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గంగామణి మద్యానికి బానిసైంది. ఈ క్రమంలో కుటుంబ పోషణ భారంగా మారింది. శనివారం రాత్రి మద్యం మత్తులో ఉరేసుకొని చనిపోయింది. దీంతో దుర్గా అనాథగా మిగిలిపోయింది. అయితే తల్లి అంత్యక్రియలకు డబ్బు లేకపోవడంతో దుర్గా భిక్షాటన చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను గ్రామానికి చెందిన యువకులు సోషల్ మీడియాలో పెట్టడంతో పలువురు ఆర్థిక సహాయం చేశారు. విజయవాడ నేషనల్ లీ పేరుతో విజయవాడ నేషనల్ లిథో ప్రింటర్స్ అధినేత వెంకటేశ్వరరావు 10,000 ఆర్థిక సహాయం అందించారు. అలాగే ముధోల్ సర్కిల్ పరిధిలోని పోలీస్ సిబ్బంది 8,000, బేల్ తరోడా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు గజానన్ 5,000 ఆర్థిక సహాయం చేశారు. అందరి సహాయంతో గంగామణి అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే అనాథగా మిగిలిన దుర్గకు దాతలు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే గూగుల్ పే నెంబర్ 9676636843 ద్వారా ముండే ఈశ్వర్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడికి అందించాలని గ్రామ ప్రజలు తెలిపారు. అయితే గంగామణి ఆత్మహత్య పైన కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారట. సో ఒకవేళ వీలైతే ఆ ఫౌండర్ మెంబర్ ఎవరైనా ఉంటే మా ఫోన్ నెంబర్ ఏమైనా మీకు అందుబాటులో దొరికితే లోకల్ జర్నలిస్టులు ఎవరిని అడిగినా చెప్తారు. సో ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొస్తే పబ్లిక్ నుంచి ఏమైనా క్రౌడ్ ఫండింగ్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేద్దాం. సో ప్రజలు ఎందుకంటే రెస్పాండ్ అవుతారు. చాలా దారుణం కదా, అమ్మాయి చదువుకోవడానికి లేకపోతే అమ్మాయి ఎదగడానికి ఆ డబ్బు ఎంతో కొంత ఉపయోగపడవచ్చు, జనం ఇచ్చే డబ్బులు. సో దయచేసి ఆ ప్రయత్నం చేయండి.